ఉదయం 7:30-8 మధ్యలో కార్మూర్ వెంకటరెడ్డి గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు కేసు అయింది, ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఎప్పుడు విచారణకు పిలుస్తారు, అరెస్ట్ ఏంటి, ఇదంతా ప్రొసీజర్ కూడా ఒక 1 hour లో తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసి అంతా తీసుకొని వెళ్ళడం జరిగింది. మనిషిని మేము అడిగినా కూడా సరైన సమాధానం చెప్పలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్లు కూడా తీసేసుకున్నారు. ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, ఇష్యూని పెద్ద చేయొద్దు, దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీరే ఫేస్ చేయాల్సి ఉంటది, అది ఆలోచించుకొని ఉండండి అన్నట్టు మాట్లాడటం జరిగింది. సో అండ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా యూనిఫామ్ లో లేరు. 4 మనుషులు పైకి వచ్చారు. అలాగే 10 మంది వరకు కూడా కింద ఉన్నట్టు తెలిసింది సెక్యూరిటీ దగ్గర. వీళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి వాళ్ళు నిజమైన పోలీసులు అవునో కాదో మాకు ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే నోటీసులు కూడా మాకు చూపించలేదు, వాళ్ళ ఐడి కార్డులు చూపించలేదు. అండ్ మోర్ ఓవర్ సివిల్ డ్రెస్ లో వచ్చారు. సో ఇదంతా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిజమైన పోలీసులు అవునో కాదో ఒకసారి ఎంక్వైరీ చేసి ఈ తీసుకెళ్లిన పర్సన్ కార్మూర్ వెంకటరెడ్డి గారిని తీసుకొని వెళ్ళి నిజంగా తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వచ్చిందని చెప్పారు కాబట్టి అక్కడికే తీసుకొని వెళ్లారా లేదా అనేది కూడా మాకు డౌట్ ఉంది. సో విచారణ చేయమని చెప్పేసి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి అసలు ఇక్కడ మీకు ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ చేశారా లేదా అనేది కనుక్కోవడం జరిగింది. ఇక్కడ కూడా అయితే వాళ్ళైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇక్కడ ప్రొసీజర్స్ ఫాలో అవడం కానీ ఏం చేయలేదు. సో మాకున్న డౌట్ల ప్రకారం మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, కనుక్కుంటామన్నారండి.